ప్రియమైన వాళ్ళారా, బాగున్నారా? మరి ఎక్కువ వచనం ధ్యానించుకుందాం. మొదటి నెల మొదటి దినమున నీవు సమాజపు గుడారమును అనగా మందిరమును నిలువబెట్టవలెను. నిర్గమాకాండం 42. ఐగుప్తులో నుండి బయటకు వచ్చిన 2వ సంవత్సరం మొదటి నెల మొదటి దినమున మోషే దేవుని ఆజ్ఞలను ఖచ్చితంగా పాటిస్తూ దిమ్మెలు, పలకలు, అడ్డకర్రలు, స్తంభాలు మరియు తెరలతో మందిరాన్ని నిర్మించాడు. నిబంధన మందసము, సన్నిధి రొట్టెల పల్ల, దీపస్తంభము, ధూపవేదిక మరియు దహన బలిపీఠములను వాటి నిర్ణీత స్థలాలలో ఉంచి వాటన్నిటికీ అభిషేక తైలము పోశాడు. అదేవిధంగా క్రీస్తు తన సంఘానికి నిర్మాణకుడు. మనమే ఆయన సంఘము మరియు ఆయన యాజకులము. దీని గురించి లేఖనము ఇలా చెప్తుంది: యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలమైన ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు మీరును సజీవమైన రాళ్ళవలి నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. 1 పేతురు 2:5. దేవుడు మిమ్మను దీవించును గాక. ఆమేన్.